సో పుష్ప కొంచెం ముందు వచ్చింది, ఈఎంఐలు తీసుకొచ్చింది. అండ్ వైష్ణవి లోన్. లైఫ్లో ఈఎంఐలు ఉన్నాయనుకోండి, అబ్బా ఆ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఆల్మోస్ట్ లోన్ కూడా అలానే ఉంటుంది. సో లోన్ ఉన్నా కూడా ప్రతి మంత్ పే చేయాల్సినే ఉంటుంది. ఇది కూడా టెన్షనే. బట్ ఇద్దరిలో ముందుగా పుష్ప వచ్చింది కాబట్టి క్వశ్చన్ నీ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్ గానే ఒక జంట అయ్యారు రియల్ లైఫ్ లో, విజయ్ దేవరకొండ రష్మిక. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. వాళ్ళ పెళ్లి నెక్స్ట్ డేనే ఒక పోస్టర్ అండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరేంటి? బాహుబలి లాంటి పేరే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా. ఆలోచించు. వాళ్ళు పెళ్లి అయినప్పుడే వాళ్ళిద్దరూ ఇలా అమాయకుల్లా కూర్చొని ఎప్పుడో పాత 50s లో ఉన్నట్టు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. రణబాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, రణబాలి. సో తొందరలోనే రాబోతుంది, పాట కూడా చాలా మంది. సో నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్. ఈసారి నువ్వు ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు కుంటితో వెళ్ళినా వచ్చేటప్పుడు ఫాస్ట్ గా వచ్చేయచ్చు. ఆల్రెడీ వైష్ణవి తీసుకొచ్చారు ఈఎంఐ, అలాగే పుష్ప ఇంట్రెస్ట్. నిజంగానే ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద భారం, అండ్ ఈఎంఐ కూడా అదే భారం. ఈఎంఐ కడుతున్నాము, మనకి తొందరగా కట్టేస్తే క్లియర్ అయిపోతుంది అనుకుంటాం, కానీ కడుతూనే ఉండాలి, డబల్ కూడా పే చేస్తాం. సో ఎనీవే, ముందుగా ఈఎంఐ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ వైష్ణవికి. సో వైష్ణవి, నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. సో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పేరు? స్పిరిట్. రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనం దించుకోవాల్సిన భారాలు ఇంకా అక్కడ ఇటువైపు రెండు ఉన్నాయి. ఫాస్ట్ గా దించుకోగలం, కానీ ఇద్దరు ఆల్రెడీ చెరుకో పాయింట్ సాధించారు కాబట్టి ఇప్పుడు పాయింట్ ఎవరు సాధిస్తే వాళ్ళు విన్ అవుతారు. సో ఇంకా టెన్షన్ తగ్గించుకునేవి చాలా ఉన్నాయి. మరి వాల్యూ గోల్డ్ భారం దించండి, లాభం పొందండిలో థర్డ్ క్వశ్చన్. 3, 2, 1 గో. అలా వెళ్ళాలా? మేము అలా వెళ్ళాలనుకోలే. ఇద్దరు స్ట్రెస్ తీసుకొచ్చారు, కానీ కొంచెం ముందుగా వైష్ణవి వచ్చింది. సో ఎనీవే, ఇప్పుడు ఈ క్వశ్చన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే నేను అడిగే క్వశ్చన్ చెప్పేస్తే విన్ అయిపోవచ్చు. ఓకే, సో నీ క్వశ్చన్ ఏంటి అంటే, మహేష్ బాబు అండ్ ఆరతి అగర్వాల్ కాంబినేషన్ వచ్చిన సినిమా పేరేంటి? ఆ సినిమా కోసం పెద్ద కాంపిటీషన్ పెట్టారు. టైటిల్, సినిమా టైటిల్, వాళ్ళ హస్బెండ్ ఇలా ముద్దుగా పిలుచుకునే పేరు. 5, గట్టిగా చెప్పు, తెలిసింది. బాబీ. రైట్ ఆన్సర్, బాబీ. సో మొత్తానికి ఈ గేమ్ లో 2 పాయింట్లు సాధించడంతో వాల్యూ గోల్డ్ భారం దించండి, లాభం పొందండి. ఈ రౌండ్ లో విన్నర్ వైష్ణవి. ఓషివంగలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్ భారం దించండి, లాభం పొందండి ఆట. మరి నెక్స్ట్ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు విజయ గారు అండ్ సౌజన్య గారు. సో 3 సార్లు వెళ్ళి తీసుకురావచ్చు. ఎవరు ఫాస్ట్ గా వస్తే వాళ్ళ క్వశ్చన్ అడుగుతా. ఓకే, రెడీ? 3, 2, 1 కుంటూ వెళ్ళాలి. గో. ఆల్రైట్, ఒకళ్ళు లోన్ తీసుకొచ్చారు, ఒకళ్ళు ఈఎంఐ తీసుకొచ్చారు. నిజంగా లైఫ్ లో ఇవి 2 తొందరగా క్లియర్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య, ప్రశాంతంగా బరువు దించాము అనే ఫీలింగ్ ఉంటుంది. సో ముందుగా ఈఎంఐ వచ్చింది అండ్ సౌజన్య గారు వచ్చారు కాబట్టి క్వశ్చన్ మీకు. మహేష్ బాబు, విజయశాంతి ఇద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిల్ ఏంటి? సరిలేరు నీకెవ్వరు. రైట్ ఆన్సర్, సరిలేరు నీకెవ్వరు. మీరు సాధించారు 1 పాయింట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి ఈసారి మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోయి తీసుకొచ్చేయాలి. 3, 2, 1 గో. విజయ గారు వెళ్ళినప్పుడల్లా ఒకళ్ళు పడేస్తున్నారండి. విజయ గారు స్ట్రెస్ తీసుకొచ్చారు, సౌజన్య గారు స్ట్రెస్ తీసుకొచ్చారు. ఇద్దరు స్ట్రెస్ తగ్గిద్దాం అనుకున్నారు, కానీ ముందుగా మళ్ళీ సౌజన్య గారు రావడం వల్ల క్వశ్చన్ మీకే వస్తుంది. ఓకే, ఒకవేళ క్వశ్చన్ రైట్ చెప్పేశారు అనుకోండి, 2 పాయింట్లు మీరు గెలిచేస్తారు. మీరు రాంగ్ చెప్తే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ రైట్, ముందుగా మీరు తీసుకొచ్చారు కాబట్టి సౌజన్య గారు మీ క్వశ్చన్ ఏంటి అంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆ పేర్లు ఏంటి? 4. చెప్పండి ఏంటేంటి? యమదొంగ, ట్రిపుల్ ఆర్, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి. రైట్ ఆన్సర్, సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెంబర్ 1 అండ్ ట్రిపుల్ ఆర్. సో 2 క్వశ్చన్లకి సౌజన్య గారు ఆన్సర్ చేయడం వల్ల 3వ క్వశ్చన్ అడగకుండా ఆమె గెలిచారు. అండ్ ఈ రౌండ్ లో విన్నర్ సౌజన్య గారు. ఆల్ రైట్, ఓషివంగలో ఈ రోజు మనం ఆడాం వాల్యూ గోల్డ్ స్పెషల్ రౌండ్, భారం దించండి, లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ వైష్ణవి అండ్ సౌజన్య. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనమంతా సంజీవ్ని ఫ్యామిలీ ఒకే కుటుంబం. అందుకే తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుజాత గారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు మా? బాగున్నాను. సో అందరూ మన వాళ్ళే, మన కుటుంబమే. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మగారి గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మా నాన్నగారిని అమ్మ రెండో సంబంధం చేసుకుంది చిన్న వయసులో. అంటే ముందు నాన్నగారికి పిల్లలు ఉన్నారా? ముందు ఒక వైఫ్ పాప పుట్టి చనిపోయింది, భార్య చనిపోయింది. పిల్లలు ఏం లేరు? లేరు. బలగం ఉందని అమ్మని చేశారు ఓకే. చిన్న వయసులో. అమ్మ చిన్నగా ఉన్నప్పుడే? అమ్మ చిన్నగా ఉన్నప్పుడే చేశారు. నలుగురం సంతానం. మీరు నలుగురు అమ్మాయిలా? నలుగురం అమ్మాయిలము, అన్నయ్య నాకంటే పెద్ద. అచ్చా, 5గురు పిల్లలు. 5గురం పిల్లల. అమ్మ హోటల్ నడుపుకుంటది. నాన్న ఏం తెలీదు, అమాయకత్వం. ఆయన ఏం వర్క్ చేసేవారు కాదు? తెలీదు, ఆయన చేయడు. పెళ్ళైన దగ్గర నుంచి లేదు. అత్తయ్య గారు వాళ్ళ సపోర్ట్ ఏం లేదు? సపోర్ట్ ఏం లేదు. ఆమెకి 5గురు సంతానము, 3 అన్నదమ్ములు. బాబాయ్కి మేనరికమే చేసుకున్నారు. ఆమెని మా నాయనమ్మ బాగా చూసుకునేది, అమ్మని చూసుకోకపోయేది. అప్పట్లో జొన్నన్నాలు అవి ఇవి వండుకునేవాళ్ళు. 4 ఆడపిల్లలం కదా. ఈమె అందరినీ చూసుకోలేక నాయనమ్మని అడిగినా కానీ మళ్ళీ మీరు నాకు ఇవ్వలేరు కదా అని చెప్పేసి ఇవ్వకపోయేది బియ్యం కూడా. సో ఇంట్లోంచి బయటకు వచ్చారా? అక్కడే పక్కనే ఇల్లులు, కానీ పట్టించుకునేది కాదు. మేనరికం అంటే వాళ్ళని చూసుకుంటారు కదా, వీళ్ళని చూసుకోరు కదా. ఈమెనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసింది అమ్మ. అమ్మే మేనరికం నాన్నగారికి ఏం తెలిసేది కాదు. తెలీదు. ఈమె హోటల్ నడిపించి పూటకుళ్ళు పెట్టుకునేది, హోటల్ నడిపేది, పిల్లల్ని చూసుకునేది. అలా 4 అమ్మాయిలకి పెళ్లి చేశారు. 4 అమ్మాయిలకి. అన్నయ్యకేమో అక్క కూతుర్నే చేసుకున్నాం పెద్ద ఆమెని. అక్కకు పెళ్లి చేసి వాళ్ళ అమ్మాయిని మళ్ళీ అన్నయ్యకి చేశారు. కట్నం ఇచ్చేసి పెళ్లి చేసింది. తెలిసిన వాళ్ళకి 2వ అక్కని ఇచ్చారు ఊర్లోనే. 3వ అక్కని ఇచ్చే స్తోమత లేక 2వ మ్యారేజ్ ఆయనకి ఇచ్చారు. మళ్ళీ అమ్మకి ఎలా జరిగిందో తనకు కూడా అలా అయింది. తనకి ఆమంత పిల్లలు ఉన్నారు, అయినా చేసింది. పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు ఆయనకి. మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసింది. నాన్న అమాయకత్వం వల్లనే కదా అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చి ఇలా చేసి స్ట్రగుల్ అయింది. నాన్నగారు అమాయకత్వంగా ఉండి ఏమి సంపాదించలేకపోవడం వల్ల ఈమె 5గురు పిల్లల్ని కాపాడాలి, హోటల్ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడాలు, బాధ్యత మొత్తం తల్లిదే. గ్రేట్. ఏం పేరు అమ్మగారి పేరు? లక్ష్మమ్మ, దామెర లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు నిజంగా ఆడవాళ్లలో ఇంత ఓదార్పుతనము అండ్ ఇంత స్ట్రాంగ్, ఇంత పవర్ కూడా ఉంటుంది. బికాజ్ ఏనైనా సాధించగలిగిన ఆ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంటుంది. సో భర్త కూడా ఒక పిల్లల కిందే లెక్క. ఆమె 6 పిల్లల్ని పెంచి కొంచెం ఓపిక ఉందని చెప్పేసి చిన్న డబ్బి కొట్టు పెడితే అది కూడా అమాయకత్వం తోటి వేరే వాళ్ళకి ఎట్లా పడితే ఇట్లా ఇచ్చేసేవాడు. మనీ రాదు, అప్పయ్యేది. వద్దులేండి ఏం చేయదు, నువ్వు ఇంట్లో కూర్చున్నా చాలు నాకు అని చెప్పేసి ఆయన కూడా చిన్నపిల్లగాళ్ళకనే చూసుకుంది. అలాంటి కష్టం ఏ ఆడవాళ్ళకి కూడా రావద్దు. ఓపిక ఉంది కదా అని చెప్పేసి భగవంతుడు అలా ఆడవాళ్ళకి పెడతాడు. ఆమె ఇప్పటికి కూడా చెప్పుకోదు, నాకు కష్టం ఉంది, నేను బాధపడుతున్నాను, ఎవరికి చెప్పుకోదు. ఒకడే కొడుకు తన దగ్గరే ఉండాలి కదా, ఎవరి దగ్గరకు వచ్చే ఆప్షన్ కూడా ఉండదు. మీ దగ్గరకు వస్తారా అమ్మ? అప్పుడప్పుడు వస్తుంది. మీ లైఫ్ ఎలా ఉందమ్మా? మా బాగుంది సార్, బిజినెస్ చేస్తారు. బాబు US లో ఉన్నాడు. పిల్లలు హ్యాపీగా ఉంటే తల్లి కూడా హ్యాపీగా ఉంటుంది. నా కూతుర్లు అందరూ సెటిల్ అయ్యారు, నా కొడుకు సెటిల్ అయ్యాడు అనే ఆనందం ఆమెకుంటుంది. సో ఆమె ఇన్ని రోజులు కష్టపడింది దానికోసమే కాబట్టి సో మనవలతో హ్యాపీగా ఉండాలి అండ్ ఆమె ఆరోగ్యంగా ఉండాలి. మేము అందరం కోరుకునేది కూడా అదే. సో ఇన్ని కష్టాలు పడిన లక్ష్మమ్మ గారు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి.